భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కోడుమూరి ఎమ్మెల్యే దస్తగిరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే నిరసన. జగిత్యాల జిల్లాలో గాల్లోకి పోలీసుల కాల్పులు. ఆదిలాబాద్ జిల్లాలోని సీతాగోంది కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్. ఇక వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారి జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం కేంద్రంలో రెడ్డి సంఘం అధ్యక్షులు ఐలేని ఆగిరెడ్డి అధ్యక్షతన రెడ్డి నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. గత 3 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గంగసాని రంజిత్ రెడ్డి, మాజీ సర్పంచ్ మార్పు శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు. రేపొద్దున మనం బంగ్లా కట్టినా దానికి గుర్తింపు లేదు. ఆడ దాని మీద ఒక అవగాహన నాకు నేను సర్వే చేసింది అంటే అయితే ఇప్పుడు నేనేమంటానంటే అదొక ఒపీనియన్ ఉన్నది. మళ్ళీ దాని గురించి మాకన్నా 10 తర్వాత సరిగా ప్రయత్నం చేస్తున్న మా తరుణంలో అక్కడక్కడ చూసి పెట్టింది. చూసినాక ఇక్కడ మన ఈ పోతుంటే ఉందిగా ఇక్కడ మన వాళ్ళ సొంతూరు రఘునాథపురం, ఇది యాదాద్రి డిస్టిక్. 4 కలిసిపోయినాం. మేము పోయినాక వచ్చిండు ఆయన. వచ్చినాక ఒక హోటల్లో కూర్చొని మాట్లాడితే ఆయన ఏం చెప్పిండంటే 5,000 చెప్పిండు పర్ యార్డ్. చెప్తే అట్లా లేదే, అంత లేదు, ఇప్పుడు మార్కెట్ లేదు, అట్లా కుదరది, మరి ఇచ్చేరేడు చెప్పంటే అక్కడికి 4,000 కాడికి వచ్చిండు ఆయన. మేము 2,900 అడిగినాం, 3,000 రూపాయల వరకు అడిగినాం. అడిగినాక ఆయన కాదు, వాళ్ళు ఇద్దరు పార్ట్నర్స్ అంటే ఒక ఆయనేమో సరే ఎడుకోకాడికి అమ్ముకుందాం అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఒక ఆయనేమో కొంచెం ఆర్థికంగా గట్టిగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడో వచ్చినప్పుడే అమ్ముకుంటా అనే ఆలోచనలో ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ ఇప్పుడు ఈసారి కొద్దిగా ఈ ప్లాట్ చేయబడికే ఎక్కువ పెద్ద వాళ్ళు వస్తారు లైన్లో. 50,000 రాసిన వాళ్ళకి గౌరవించాల్సిందే కదన్న. ప్రతి పేజీలు ఇద్దామా, ఎట్లా చేద్దాం, వాళ్ళకి ఏ కంచెని చేయాలి, గుర్తింపు ఇద్దాం అనేది మీరు ఒకసారి దీని మీద చర్చ నడపాలి. అదేది కాకతీయ బ్యాంకులో, గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారు. సంతోషం. ఇప్పుడు ఈ ప్లాట్ కొన్నాము, మనం అగ్రిమెంటు రాసినాం. అయితే ఈ మధ్య ఏమైందంటే అక్కడక్కడ ఊర్లలో నేను దిగినప్పుడు సమస్య ఎదురైందంటే ప్లాట్కు సరైన దారి లేదు, ప్లాట్ లేదు, డిస్ప్యూట్లు ఉన్నది, మాకు సరైన సమాచారం అంతలేదు అనేది ఒక టాక్ వచ్చింది. అన్న సరైనది, అది కూడా నాకు మంచి చెప్పినట్టే. మరి కొనేదేదో శరభారతలు కొమ్మల బేరం చేసినట్టు ఉండొద్దు కదా అనే ఆలోచనతో అదే అంటే అలా అసోసియేషన్ నెంబర్ వేసింది. కానీ ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్ డాక్యుమెంట్ పోయి ఒక 100 గజాలు మన చల్లగొండ రామచంద్రారెడ్డి సుహాసిని గారు
ఒక 100 గజాలకు భూమి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కట్టి మనకి ఇచ్చడానికి సిద్ధమయ్యారు. వాళ్ళు ఒక 2,25,000 ఇచ్చడానికి సిద్ధమయ్యారు. డాక్యుమెంట్ తయారు చేసిన దీనికి చాలను కూడా కట్టినాము డాక్యుమెంట్ ఇది. అయితే అది కూడా ఎందుకు చేయవలసి వచ్చిందంటే 400 గజాలు చెప్తే డీసీపీ అంటే మన జనగాం పోయి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తారు. గ్రామ పంచాయతీ 200 గజాలకు పైసలు వచ్చినాయి. దీని 100 గజాలకు వచ్చినాయి. 100 గజాలు 100 గజాలు పైసలు వచ్చినాయి. అది కూడా కట్టామన్నా, చాలను కూడా కట్టాము. ఇవాళ రేపు అవుతుంది. కాపు 300 గజాలకు కూడా ఒక దగ్గర మన రెడ్డి సంఘం పేరు మీద 300 గజాలకు ఒక డాక్యుమెంట్. చందాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు చదువుతా. ప్రభాకర్ రెడ్డి జీడికాలు 10,000 రూపాయలు, అండెం రామరెడ్డి 5,000 రూపాయలు రామచంద్రగూడెం, నాయరి సురేందర్ రెడ్డి రామచంద్రగూడెం 5,000 రూపాయలు, కొండరెడ్డి దామోదర్ రెడ్డి 5,000 రూపాయలు గుమ్మడవెల్లి, లక్ష్మారెడ్డి జీడికాలు 5,000 రూపాయలు, నాగారం కమిటీ సభ్యులు 10,000 రూపాయలు, నాగారం శ్రీనివాసరెడ్డి గానుగుపాటి 5,000 రూపాయలు, ఐలేని ఆగిరెడ్డి 10,000 రూపాయలు, మొత్తం 55,000 రూపాయలు జమ అయినాయి మనకు. జై రెడ్డి, రెడ్డిల ఐక్యత, రెడ్డిల ఐక్యత. ఈరోజు లింగాలగనపురం మండలంలో లింగాలగనపురం రెడ్డి సంఘం అధ్యక్షులు ఐలేని ఆగిరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుండి సంఘంలో జరుగుతున్నటువంటి సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చాగోష్ఠి పెట్టడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం నుండి మనము రెడ్డి సంఘం నడుపుతున్నాం, కానీ ప్రభుత్వ పరంగా గుర్తింపు లేదని చెప్పి సంఘ అధ్యక్షులు గారు తిరిగి సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన సంఘ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక భవనం కావాలని చెప్పి గత సంవత్సరం తీర్మానం చేసుకున్నాం. దానికి అనుకూలంగానే మండల కేంద్రంలో స్థలాన్ని కొనుగోలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ సంవత్సర కాలం తిరిగి సంఘ భవనానికి స్థలాన్ని సేకరించడం జరుగుతూ ఉంది. దాని మీదనే ఈరోజు చర్చ జరిపి సంఘ భవనాన్ని నిర్దేశిత ప్రదేశంలో సంఘ భవనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేటువంటి నూతన సంవత్సరానికి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఏ విధంగా చేయాలనేటువంటి ఏర్పాట్ల మీద వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్తుండగా వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారిపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ గుండాలు. నేను చెప్తా, నేను పంపిస్తున్నాను. కావాలని చేసుకోండి. గంట ఘోరంగా ఆడలు కొడతాను. నీకు పెద్దనా
బండి మీకు ఎవరు రావద్దు వల్ల రావద్దు మీరు వాళ్ళన్నట్టు లాజోడికి ఎవరు రాడు అనేది మా పార్టీ ఆఫీస్ పోతుంటే ఏం సార్ ఇది మీరు ఇట్లా చేస్తారు వాడిని ధర్నావాడు చేసుకోమను నువ్వు నాకు ఆ గెడతా నువ్వు నాకు ఏమన్నా అయిందా అన్న ఓకే సార్ మాకేం చేద్దాం సార్ మేము కాజీపేట పెన్షనర్ డే సందర్భంగా కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ అభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేసిన పెన్షనర్ల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ నిబద్ధతతో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగుల కృషి వల్లే నేడు వ్యవస్థలు బలంగా నిలబడ్డాయని అన్నారు. రిటైర్మెంట్ అనంతరం కూడా సమాజానికి మార్గనిర్దేశకులుగా ఉండే పెన్షనర్ల అనుభవం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పెన్షనర్లను ఎమ్మెల్యే సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన ఆయన తమ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. మా రవిగారు చెప్పులు రవిగారు కార్పొరేటర్ కూడా ఈ చక్కని ప్రోగ్రామ్ అందరూ తయారు చేస్తున్నారు. ఏదేమైనా మీకు చెప్పినట్టు ఒక పాల్గొంటూ వాటిని కూడా ఈ వారం 10 రోజులు క్లియర్ చేయడానికి కూడా చెప్పడం జరిగింది సంఘం గారు. కార్పొరేటర్ గారి బాధ్యత చెప్పినది క్లియర్ చేయడానికి మన ఎన్ఓసి కావాలంటే అయిపోగానే కలెక్టర్ గారితో మాట్లాడే ప్రొసీడింగ్ కూడా చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో మీ ముందుకు ఎమ్మెల్యేగా వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేసుకుంటారని మనం చేస్తూ మీ అందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తలుపు తెరిచిన మన శరణి మీ ముందుండే విధంగా నేను ఉంటానని చెప్పి మనం చేస్తూ సెలవు. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని నేలకోసిగి గ్రామంలో ఆశా వర్కర్ లేకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నామని గర్భిణీ స్త్రీలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మా ఆరోగ్యంపై వైద్యం మరియు టీకాలపై సమాచారం ఇవ్వడం లేదని వారన్నారు. కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి మేము వైద్య పరీక్షల కోసం వెళితే అక్కడ వైద్యులు మీ ఆశా వర్కర్ ఉంటేనే వైద్య పరీక్షలు చేస్తామని, లేదంటే ఎటువంటి పరీక్షలు చేయకుండా వైద్యులు గర్భిణీ స్త్రీలపై చిన్న చూపు చూస్తున్నారని నేలకోసిగి గర్భిణీ స్త్రీలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గర్భిణీ స్త్రీలకు MCH పుస్తకాన్ని కూడా అందజేయడం లేదని, ఆశా వర్కర్ లేకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నామని గర్భిణీ స్త్రీలు రామాంజనమ్మ, కృష్ణమ్మ, అంజినమ్మ, వీరాంజనమ్మ, లక్ష్మి, రత్నమ్మ, చింతకుంట హుసేనమ్మ అన్నారు. అప్పుడు బుక్ వేసారని తెలియదు, సీరియల్ అప్పుడు వేసారని తెలియదు. మాకు గుర్తుంటే పోయి వేసుకునే సమయం లేకపోతే లేదు. ఆశ వరకు లేకుండా పెద్ద ఇబ్బంది అయిపోయింది.
మరి ఇప్పుడు నా గర్భవతిని ఇప్పుడు బుక్క కావాలి ఆశ వరకు ఉంటే మాకు చెప్తారు సార్ ఇట్లా తప్పుడు బుక్ వేస్తాం ఇట్లా తప్పుడు వస్తాం అనికేసి ఆశ వరకు ఉన్న వాళ్ళు ముందర పోతారు కొద్దిగా వాళ్ళంతా చెకప్లు చేసి వాళ్ళంతా ఇడిస్తారా మమ్మల్ని చూడండి అడిగినప్పుడు వీళ్ళు ఇట్లా నెల పసుగలో ఆశ వరకు లేదని చెప్పి చూపించి పంపిస్తారు. బుక్ ఇచ్చినారు సార్ ఆశ వరకు అది షూలు వేసినారు కానీ ఇచ్చలేరు మాకు పిల్లలకి ఎప్పుడు వస్తారని తెలియదు అరకోసుకి అంజనమ్మ పోతే కానీ పెరుచుకునే వాళ్ళు పెరుచుకుంటారా ఎవరన్నా ఉంటే మనకు పెరుచుకుంటారు వాళ్ళు ఆఫీసర్ చెప్పండి. ప్రభుత్వ ఆసుపత్రికి పోతారా మీరు చెకప్లకి? పోతాం సార్. అంటే ఎట్లా పోతారు? మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? ఎవరన్నా ఇట్లా అడిగితేనే పోతాం సార్. ఎవరినైనా వేరే వాళ్ళని అడిగి అడిగి ఎప్పుడు పోతారంటే ఇట్లా శుక్రవారం మంగళవారం అన్నప్పుడు పోతాం సార్. లేకపోతే మాకు తెలియదు. సునీత మేడం ఇట్లా ఒకటే ఉండదు కదా సూదులేసినప్పుడు ఎవరికి తెలియదు కదా ఇంకా అట్లా అందరు తెలుసుకొని పోతామమ్మా ఇంకా ఆశ వరకు లేకుండా కొద్దిగా సాయం చేయండి అని ఆశ వరకు మా 100 గొల్లాయమ్మ తోలుకుని వచ్చి చెప్పమ్మకు సింగం మీద ఉండరా సూదులేసాక మిస్ అవుతుంటారని వచ్చి మా ఊరు చెప్తారు సార్. అంటే వేరే ఊరు ఆశా వర్కర్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీరు పోతారు చెకప్కి? తెలుసు సార్. నెలకు వస్తుంది సార్ 5 నెలలు అయింది బుక్ ఇచ్చలేరు ఆశ వరకు ఇవ్వడానికి తెలియదు అసలు వాళ్ళు లేరు సార్ స్పీకర్కి ఏం చేశారు సార్ ఇంతవరకు అయితే తొలకం పోలేదు సార్. చెకప్ పోలేదమ్మా? పోలేదు 5 నెలలకు పడింది అసలు. మీకు ఆశా వర్కర్ అనేది ఎవరు తెలీదా? 2 సంవత్సరాలు సార్. ఇంతకు ముందు ఆశా వర్కర్ ఎవరు ఉన్నారు? మహాలక్ష్మి. ఇప్పుడు ఎవరు లేరు సార్. ఆమె లేకున్నప్పుడు ఎవరు లేరా? ఆమె బాగా మెడికల్ లీవ్ అది ఉంటేనే అందరు వాళ్ళు ఇస్తారు మాకు సార్. 5 నెలలు అయింది సార్ ఏం పట్టించుకోలేదు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సింగరేణి ఏరియా హాస్పిటల్లో బుధవారం సాయంత్రం వెల్ బేబీ షో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఆర్జీవన్ ఉద్యోగుల చిన్నారులను అందంగా ముస్తాబు చేసి తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ ఏసీఎంఓ అంబిక మాట్లాడుతూ వెల్ బేబీ షో పోటీలలో ఆర్జీవన్ నుండి 1వ సంవత్సరం నుండి 5 సంవత్సరముల లోపు ఉద్యోగుల బాలబాలికలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని, ఈ పోటీల ఎంపికలో పిల్లల వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు, ఆకర్షణీయమైన వస్త్రధారణ, అందమైన ముఖవర్చస్సు, పిల్లల బుడిబుడి అడుగుల సవ్వడి పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. బేబీ కింగ్, బేబీ క్వీన్, ప్రిన్స్, ప్రిన్సెస్ పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో ఎంపికైన పిల్లలకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలో బహుమతుల ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డాక్టర్ అంబిక, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మద్దిలేటి పద్మ, సేవా సెక్రటరీ బీనా సింగ్, సేవా జాయింట్ సెక్రటరీ రజిత, లేడీస్ క్లబ్ సెక్రటరీ శిరీష, సంక్షేమాధికారి శ్రీనివాస్, మ్యాట్రిన్ నిర్మల అధిక సంఖ్యలో బాలబాలికలు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు ఈసారి కూడా మనం ఆర్జీవన్ ఏరియా హాస్పిటల్లో నిర్వహిస్తున్నాము. పిల్లలు చాలా యాక్టివ్గా, చాలా హెల్తీ పిల్లలందరూ ఈరోజు కాంపిటీషన్కి వచ్చారు. ఇందులో ఎవరు గెలిచారు ఓడారు అన్నది కాదు, ఇక్కడ దాకా రావడమే ఆ పిల్లల మీద తల్లిదండ్రులు చూపించిన నిదర్శనం ఇది. ఓకే, 1, 2, 3 ప్రైజెస్ ఇవ్వాలి కాబట్టి అందులో బెస్ట్గా చేసిన వాళ్ళకి ఇస్తాం ఈ టైంలో. అంటే ఆ టైంకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తే వాళ్ళకు ప్రైజ్ వస్తుంది. రాని వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వాలని ఉండేది. చక్కగా చాలా సంతోషంగా పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ అన్నిక మేడంని అండ్ సార్ శ్రీనివాసరావు సార్ని అండ్ ఆల్ ద స్టాఫ్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. అండ్ సింగరేణి సంస్థ ఇట్లా ప్రతి ఉద్యోగి బాగు కోసం ఆలోచిస్తుంది కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. సంస్థ కూడా మేమందరం రుణపడి ఉన్నాము. అందరికీ ముందస్తుగానే మరొకసారి సింగరేణి దినోత్సవ శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లాలో గాల్లోకి పోలీసుల కాల్పులు. వెల్గటూరు మండలం పైడిపల్లిలో 27 ఓట్లతో ఓడిపోయిన స్వతంత్ర అభ్యర్థి బ్యాలెట్ బాక్స్ మాయం చేశారని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన. పోలీసుల వాహనంపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు. గుడివాడ తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు పుట్టినగడ్డ గుడివాడకు రావడం తనకు ఎంతో భావోద్వేగంగా ఉందని సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల 2వ రోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్ నిమిత్తం కుటుంబం తరపున రూపాయలు 2 కోట్ల సొంత నిధులను ప్రకటించారు. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా 2వ రోజు నిర్వహించిన కార్యక్రమంలో హీరో అక్కినేని నాగార్జునతో పాటు హైకోర్టు జస్టిస్ భట్టు దేవానంద్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాగార్జున సభా వేదికపైకి రాగానే అభిమానులు, విద్యార్థులు కేరింతలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రాము శాల్వా, పుష్పగుచ్చం అందజేసి నాగార్జునను ఘనంగా సత్కరించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు, వైఎల్పీ గారు, నాకు శ్రేయాభిలాషులు, మిత్రులు, ఫార్మర్ ఎంపీ కావూరి సాంబశివరావు గారు, అలాగే యలమంచిలి శివాజీ గారు, ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు, ఈనాడు రామోజీరావు గారు, ఇలా ఎంతో మంది ఉన్నారు. గారు, పద్మనాభ గారు, కైకాల సత్యనారాయణ గారు, శోభనాద్రి గారు, ఇలా ఎంతో మంది చెప్పడానికి ఎంతో మంది ఉన్నారు. ఇక్కడే కాదు, ఇంటర్నేషనల్లీ, నేషనల్లీ, దేశమంతా ఇక్కడి నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఈ పేరుకి ఎంతో మంచి పేరు తెస్తున్నారు. ఇక్కడ నేను కోరుకునేది, ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్
మేనేజ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. దానికి రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి. అది చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం. ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఆయనకి చెప్పి దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని, అలాగే ఎమ్మెల్యే రాము గారు దీనికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను ఇక్కడ వెల్కమ్ చేసిన కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి రమ్మంటాం, థ్యాంక్ యూ అండి. నా తరపున, మా అక్కయ్య సుశీల తరపున, అలాగే మా అన్నయ్య వెంకట్ తరపున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున, అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము 2 కోట్ల రూపాయలు, అంటే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.